హాయ్ నమస్తే అండి. నేను ఇమ్రాన్ ఖాన్. ఈరోజు అయితే నేను స్కూల్ కాడికి అయితే వెళ్తున్నాను. సో ఆల్రెడీ నేను ఒక ఆటో అనేది డెలివరీ ఇచ్చేసి ఆఫీస్ కాడ ఇంకా బిజినెస్ అంటే మధ్యాహ్నం అయితే ఏం బిజినెస్ అయితే చేయలేనని చెప్పి డైరెక్ట్గా బయలుదేరి మా వాళ్ళని తీసుకొని కార్లో అయితే బయలుదేరి మేము స్కూల్ కాడికి అయితే వెళ్ళాము. సో దీక్షా స్కూల్ అండి. మా వాళ్ళు అయితే నేను ఆల్రెడీ వీడియోలు పెడతా ఉంటాయి కదా. సో మనం ఇక్కడ వస్తానే వెల్కమ్ బోర్డు అయితే కనిపించింది, పేరెంట్స్ మీటింగ్కి స్వాగతం అని చెప్పి. సో మా వాళ్ళ గురించి అయితే కనుక్కుందామని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఊడి గురించి కనుక్కుంటే ఇక్కడ చూసుకుంటే సో ఇక్కడ చూడండి నా కూతురు అండి, నా కూతురు ఇది. ఇక్కడ చూసుకుంటే ఆ పాప వచ్చి చాలా అంటే మెయిన్ స్టడీస్లో బాగుంటుందండి ఆ పాప అయితే కన్నా. సో ఇంట్రెస్ట్ ఉండాలి, ఇద్దరికి అయితే చాలా ఇంట్రెస్ట్ ఉంది చదువు మీద. సో కల్చరల్ యాక్టివిటీస్ మీద కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది నా కూతురికి అయితే కన్నా. సో స్కూల్లో అయితే పేరెంట్స్ మీటింగ్ అంతా అయిపోయింది. సో అయిపోతానే మేమైతే ఇంకా కిందకి దిగి ఒకసారి అంటే లంచ్ కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పినాము, అంటే ఫుడ్ కూడా ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నాము. సో ఎందుకంటే మన నుంచే అనుకున్నాను నేను చాలాసార్లు వాళ్ళకి వేసినప్పటి నుంచి ఒకసారి ఫుడ్ ట్రై చేద్దామని. సో పేరెంట్స్ కూడా ఫుడ్ అయితే వాళ్ళు ప్రిపేర్ చేసి అరేంజ్ చేసినారు అందరికైతే కన్నా. సో ఎందుకంటే వెజ్ అండి, నాన్ వెజ్ అయితే ఉండదు అక్కడ, వెజ్ అనమాట. టోటల్ పిల్లలకంతా వెజ్జే పెడతారు. మా వాళ్ళు అయితే మా ఇద్దరు పిల్లలు అయితే ఆ దీక్షా స్కూల్లో ఫుడ్ గురించి ఇంత అంతా చెప్పరండి, ఫుడ్ చాలా బాగుంటుంది అని చెప్పి. సో నేనైతే తిన్నాను, నేను ట్రై అయితే చేసినాను. సో సాంబార్ ప్లస్ రసం అయితే ట్రై చేసిన. రసం అయితే బేసిక్గా చెప్పాలంటే హిందూస్ వాళ్ళ ఇళ్ళలో రసం అయితే సూపర్ అండి, ఎందుకంటే అది ఖచ్చితంగా నేను చెప్పాలా. సో మా ఇంట్లో కూడా చేస్తారు, బట్ కాకపోతే హిందూస్ కల్చర్ అంటే వాళ్ళ రసమే రసం అండి. రసం అయితే నాకు కూడా చాలా ఇష్టం. నా కూతురికి అయితే అక్కడ చాలా మరి ముఖ్యంగా రసం అయితే చాలా బాగా తింటుంది నా కూతురు అయితే కన్నా. సో ఫుడ్ అయితే హైజీనిక్గా ఉంది. సో హోమ్లీ ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తారు, వెరీ హైజీనిక్ అండి అక్కడైతే కన్నా. సో ఇంకా ఇక్కడ చూడండి వీళ్ళైతే కన్నా ఇంట్లో అయితే భలే సతాయిస్తారు. ఇక్కడ చూసుకుంటే జస్ట్ 10 minutesలో అయితే కంప్లీట్ చేసినారు ఫుడ్ అయితే కన్నా. ఇంకా ఫైనల్గా మనం ఇంటికి వెళ్దామని చెప్పి బయలుదేరుతా అంటే మా వాడైతే పరిగెత్తాడు ఎక్కడ అనుకుంటే. సో తాత అని చెప్పి వాళ్ళ వ్యాన్ క్లీనర్ దగ్గరికి అయితే పరిగెత్తున్నాడు. సో బాండింగ్ అనేది ఉండాలండి ఖచ్చితంగా వాళ్ళు, ఎందుకంటే సేఫ్గా మనకు పిలుచుకొని వచ్చి వదిలేదు వాళ్ళే. సో వాళ్ళతో బాండింగ్ బాగుంటేనే మనకు కూడా, ఎందుకంటే వాళ్ళు లేకపోతే మనం కూడా మన పిల్లలు సేఫ్గా ఇంటికి రారు కదా. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.